దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి అసలు వివాహ బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక 7 విషయాలు నేను క్లుప్తంగా చెప్పిన తర్వాత ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం అంతా కూడా ఈ సువార్తలో దేవుడు ఏం చెప్పాడంటే భార్యాభర్తల గురించి చెప్పాడు. ఒక భార్య భర్త వారు ఎలా జతపరచబడాలి, వారు ఎలా ఉండాలి అని చెప్తూ కిందకు వచ్చేసరికి 10వ వచనానికి వచ్చేసరికి చాలా మంది అనుకుంటారంట భార్యాభర్తల సంబంధం అది శరీర సంబంధమే అని చాలా మంది అపోహపడతారు. ప్రియులారా, అది శరీర సంబంధం ఏమాత్రం కాదు. ఈ రోజున ఆశల కోసం కోరికల కోసం అయితే వివాహమే చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ దినాన దేవుడు ఎందుకు ఈ బంధాన్ని ఏర్పరిచాడంటే మనకు తెలియని అమూల్యమైన బంధాలు ఇందులో ఉన్నాయి. మనం ఎరగని కొన్ని గొప్ప మధుర సంబంధాలు ఇందులో ఉన్నాయి. ఇవి కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే దీనిక దేవుడు నా వివాహం చేసింది, దీని కొరక దేవుడు వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసిందని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. అంతేకాదు కొన్ని రోజుల్లో వివాహానికి సిద్ధపడుతున్న అమూల్య, శ్రీకాంత్ మీరు కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే మన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో ఒక గొప్ప కవి ఉన్నాడు. ఆ కవి పేరు గుర్రం జాషువా గారు. అందుకనే గుంటూరులో ఆయన విగ్రహం కూడా అక్కడ ఉంటుంది. ఎక్కడంటే అది ఒక నాజ్ సెంటర్ దగ్గర. ఆయన ఏమన్నాడంటే అసలు వివాహం అంటే ఏంటి, అందరూ పెళ్ళి అంటారు, కళ్యాణం అంటారు, మరి బైబిల్లో ఎందుకు వివాహం అని రాయబడిందని ఆయన ఒక మాట చెప్పాడు. వివాహం అంటే అర్థము 4 విషయాలు. వివాహము అంటే మొట్టమొదట వి అంటే విడివిడిగా ఉన్న వారిని, వా అంటే వాక్యానుసారంగా, హా అంటే హత్తుకునేటట్లు, ము అంటే ముడివేయుట. ఇది వివాహమని చక్కగా జాషువా గారు, కవి గారు చెప్పారు. అలాగన ఈ దినాన మరి వాక్యానుసారంగా వారు హత్తుకునేటట్లు వివాహం కొరకు సిద్ధపరుద్దాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 19:10. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే, అబ్బా ఎంత బాగుందండి. థ్యాంక్ యూ అన్న. పెళ్లి చేసుకోవటం ఎందుకో చాలా మంది అంటున్నారు. అసలు భార్యాభర్తల సంబంధం ఎందుకో? ఈ రోజున చాలా మంది ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు తెలియట్లా పెళ్లి గురించి. భర్తను అడిగారు, అయ్యా బాబు నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు నీకు భార్య అంటే అతను అంటాడు, అన్న మరి ఇప్పుడు దాకా అమ్మ పెద్దదైపోయింది, అన్నం వండేవాళ్ళు లేరు కదా, బట్టలు ఉతికేవాళ్ళు లేరు కదా, కాబట్టి నాకు పెళ్లి చేశారు. ఇది అర్థం చేసుకుంటున్నారు. సరే ఆమెను అడిగితే, అమ్మ పెళ్లి ఎందుకు చేసుకున్నావు, నీకు భర్త ఎందుకంటే, అన్న మరి ఇక నాన్న అమ్మ నన్ను పోషించలేరు కదా, భర్త అయితే ఉద్యోగం చేస్తాడు, ఏం చేస్తాడు, అన్ని కూడా తెచ్చి పెడతాడు, అన్ని కూడా సమయానికి అన్ని ఇస్తాడు, దాని కొరకే అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, అయితే దీని కొరకే అయితే అసలు పెళ్ళి ఎందుకో? వై ద మ్యారేజ్ అని బైబిల్ చెప్తుంది. మరి ఎందుకు, ఏంటి ఈ బంధం? బైబిల్లో వివాహ బంధం యొక్క 7 బంధాలు అర్థమైతే ఒక మాట చెప్పనా, నీ కుటుంబంకు ఉన్నంత ఆనందం, నీ కుటుంబంలో ఉన్నంత సంతోషం ఇంకెక్కడా ఉండదు. ఏంటి ఈ బంధం అంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఒక వివాహ బంధం ఎలా ఉండాలో మొట్టమొదట హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఈ రోజున ఆ వివాహ బంధం అర్థం చేసుకుంటే నేను అనుకుంటున్నాను, అమూల్య, శ్రీకాంత్ అంటారు నాకు సాయంత్రమే చేసేయండి పెళ్ళి అంటారు. ఎందుకంటే బంధం అర్థమైతే, అది అర్థం కాకపోతే ఇంకో సంవత్సరం లేట్ అయినా పర్లేదు అంటారు. కాబట్టి అర్థం చేసుకోవాలి. చదవండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. మనుష్యులను తోడుకొని పోవునట్టుగా మొట్టమొదటి ఏ బంధం? అమ్మా అందరు నాతో చెప్పాలి. ఇప్పుడు మీకు స్నేహ బంధం ఏమో కానీ అందరి చేతిలో మాజా బంధం ఒకటి ఇచ్చారనమాట. ఇక అది ఎట్టుందంటే, అన్న వాక్యం ఏమో కానీ ఇది భలేగా ఉందన్నా. సరే 2 చేయండి, వాక్యం వెంటనే తాగండి, 2 కలిపి. ఎందుకంటే అనుకున్నారయ్యా, ఎందుకంటే మీ నోటికాడి తీయదలుచుకోవాలా. మళ్ళీ మీరేమంటారంటే కృష్ణా జిల్లా వాళ్ళు వచ్చారు ఇలా చేశారంటారు. తాగండి, ఏం పర్వాలేదు. ఈ వివాహ బంధం అనేది ఏ బంధం అంటే, శ్రీకాంత్, అమూల్య, ఇది స్నేహ బంధం. మీరిద్దరు ఇక నుంచి ఎలా ఉండాలి?
ఇప్పటి వరకు శ్రీకాంత్కి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండుంటారు, ఫారెన్లో కూడా ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరు ఈ రోజు నుంచి అంటే అమూల్య. ఇప్పుడు అమూల్యకు కూడా చాలా మంది మంచి ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు కూడా ఇప్పుడు. కానీ ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరంటే శ్రీకాంత్. వీళ్ళిద్దరికి మించిన స్నేహము ఇంకొక వ్యక్తి ఉండకూడదు. వారిద్దరి మధ్యలో వారే ఒకరికొకరు స్నేహితులు. ఇప్పుడు ఎప్పుడన్నా వెళ్ళి అడగండి, అమూల్య నీ బెస్ట్ ఫ్రెండ్. అందుకనే ఈ ఐఏఎస్ ఇంటర్వ్యూస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 15 సంవత్సరాలు అదే ఉద్యోగం నేను చేస్తూ వచ్చా ఇంటర్వ్యూస్లో. అక్కడ ఏమని అడుగుతారంటే, అమ్మాయిని అడుగుతారు, నీకు పెళ్ళయిందా? పెళ్ళయిందండి. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? అమ్మాయి అంటది, ఫలానా ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, ఇంటికి వెళ్ళమ్మా. అమ్మాయి ఏం చెప్పాలంటే, సార్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై హస్బెండ్. నీకు 10 మార్కులు పడిపోతాయి. ఈ రోజున అమ్మ గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన భర్తల్లారా, మీ భార్యను నువ్వు ఫ్రెండ్ లాగా చూడాలి, స్నేహితురాల్లాగా చూడాలి, స్నేహితురాల్లాగా మాట్లాడాలి, స్నేహితురాల్లాగా పలకరించాలి. అలాగే భార్యల్లారా, దయచేసి అక్కల్లారా, పల్నాడు అక్కోళ్ళంటే మామూలు కాదు. అందరూ నాగమ్మ గారి సంతానం అంటారు. మామూలు కోపం ఉండదు. పొద్దున్న మేము రాగానే చట్నీలోనే చూపించేశారు ఇలా. అయితే మరి మీరు కూడా భర్తలను ఎలా చూడాలా చెప్పండి అమ్మా. మీరు నాగమ్మ అయితే వీళ్ళు బ్రహ్మన్న అవుతారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి. కాబట్టి ఏం చేయాలంటే స్నేహబంధంతో మాట్లాడాలి, స్నేహితుల్లాగా మాట్లాడాలి. ప్రభు అదే అంటున్నాడు, మిమ్మల్ని స్నేహితుల్లాగా నేను చూస్తున్నాను, స్నేహ బంధంతో తోడుకొని పోతున్నాను. పెళ్ళైన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా స్నేహితుల్లాగా ఉండాలి. ఇంక వేరే స్నేహితులు ఉండకూడదు. మీరిద్దరే, మీ ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదు. ఇది మొట్టమొదటి బంధం ఏంటి చెప్పండి? స్నేహ బంధం. రెండోది ఏ బంధం ఉండాలంటే చూడండి, ఒక మాట బైబిల్లో నుంచి జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. వివాహ బంధం అంటే అసలు రెండోది ఏ బంధం ఇది? చదవండి బ్రదర్, ఇటు వచ్చి కూర్చోండి, చదవండి, కొంచెం త్వరగా చదవండి. అప్పుడు థ్యాంక్ యూ అన్న. రెండోది ఏ బంధం అంట? సహోదర బంధం. అంటే స్నేహ బంధం కంటే గొప్ప బంధం ఏంటంటే సహోదర బంధం. ఇక నుంచి అమూల్య ఏమనుకోవాలంటే, నా భర్త నాకు భర్తే కాదు, నా సహోదరుడు. సహోదరుడు అంటే అర్థం ఏంటంటే అమ్మ, ఇక్కడ అన్న చెల్లి తమ్ముడు కాదు. సహోదరుడు అంటే సహా ప్లస్ ఉదరుడు, ఒకే ఉదరంలో నుంచి, ఒకే కడుపులో నుంచి వచ్చిన వాడు. అంటే ఇక నుంచి నా రక్తమో, నా సహోదరుడు అనుకోవాలి, నా సహోదరి అని శ్రీకాంత్ అమూల్య అని అనుకోవాలి. అందుకని అబ్రాం కూడా ఏమన్నాడు? షారా ఎవరంటే ఏమన్నాడు? ఆమె ఎవరు చెప్పండి? శరీర రీతిగానే కాదు, ఆత్మీయంగా ఎవరు? నా సహోదరి. అంటే పెళ్ళయిన తర్వాత ఎలా ఉంటుందంటే అమ్మ, కొన్ని సార్లు మన బంధాలు త్వరగా ఇచ్చేసి కూర్చున్నాను, నువ్వు కూడా వాక్యం ఎందుకు కానీ, నీకు కూడా పెళ్లి చేయాలి తర్వాత తొందరలో. కాబట్టి ఈ బంధం ఎలా ఉంటుందంటే పెళ్ళైన తర్వాత కొన్ని సార్లు వీళ్ళు ఎవరిని పొగుడుతారంటే ఇంట్లో సొంతోళ్ళని పొగుడుతారు. ఒకసారి ఇదే గొడవైంది విజయవాడలో. ఆ భర్త ఏం తెచ్చినా కానీ ఇష్టపడదు, కానీ తమ్ముడు తెస్తే ఎంత బాగుంటుందో. మా తమ్ముడు తెచ్చాడండి మొన్న జిలేబీ, భలే ఉందండి, ఇది అంత బాగాలేదండి. ఈయన కూడా అంటాడు, అమ్మాయి నువ్వు చేసింది బాగాలేదు కానీ మక్క చేసిద్ది, కూర భలే చేసిద్ది మసాలా వేసి. పిల్లరా, వేరే వాళ్ళని ఎప్పుడు కూడా పొగడకూడదు. అర్థమైందా? ఇద్దరు ఎలా ఉండాలి? ఏ బంధంతో ఉండాలి? మీ ఇద్దరు సహోదర. మొట్టమొదటి ఏ బంధం? స్నేహ బంధం. రెండవది సహోదర బంధం. మూడవ బంధం ఏంటంటే బైబిల్లో నుంచి ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్ఎస్సి 4:1 చదవండి. ఎఫ్ఎస్సి 4:1. ఎఫ్ఎస్సి 4. కాబట్టి మీరు, థ్యాంక్ యూ అన్న. అమ్మ, మూడో బంధం ఏంటంట? అందరు చెప్పండి, తాగుతా చెప్పండి, ఏం పర్లేదు. సమాధాన బంధం. ఇది ఒక మాకు టెన్షన్ మధ్యలో ఎట్లాంటి ఇస్తే కనుక వాక్యం కంటే ఇదే బాగుంది అంటారు కొంతమంది. ఏ బంధం? మూడవది సమాధాన. ఇద్దరు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. అంటే కొన్నిసార్లు అసమాధానం వస్తుంది. ఒకరు హెచ్చినప్పుడు ఒకరు తగ్గాలి, ఒకరు తగినప్పుడు ఇంకొకరు హెచ్చాలి. అంతేకాని ఇద్దరు ఒకేసారి కోపంతో, ఒకేసారి ఆవేశంతో ఉండకూడదు. అందుకనే
ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఏ సీసా గేమ్ అన్నాడు. ఎవరంటే విలియం షేక్స్పియర్. ఈ సీసా గేమ్ అంటే అర్థం ఏంటంటే, ఈ సీసా గేమ్ అంటే అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చుంటారు. ఒకరు పైకి లేచినప్పుడు ఇంకొకరు కిందకు వస్తారు, వీళ్ళు పైకి లేచినప్పుడు వాళ్ళు కిందకు వస్తారు. అలాగే భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గించుకొని ప్రేమతో మాట్లాడాలి. కొన్నిసార్లు భార్యకి విసుకొచ్చినప్పుడు భర్త తగ్గించుకొని ప్రేమతో మాట్లాడాలి. అప్పుడు కొన్నిసార్లు ఈ సీసా గేమ్ ఇద్దరు సమానంగా ఉంటారు. పార్కుల్లో ఉంటాయి, పిల్లలు ఆడుతూ ఉంటారు. సీసా గేమ్ తెలుసా? వీళ్ళకి తెలియదంటూ లేదు. స్కూల్ గురించి అడిగితే పాఠాలు తెలియగానే బాగానే తెలుస్తాయి వీళ్ళకి. పిల్లరా అలాగన ఏ బంధం ఉండాలంటే మూడోది సమాధాన బంధం. ఒకటి స్నేహ బంధం, రెండోది సహోదర బంధం, మూడోది సమాధాన బంధం. చిన్న చిన్నవి వస్తాయి, అడ్జస్ట్ అయిపోవాలి. ఇది మూడోది. అన్నిటికీ సర్దుకుపోవాలి. ఒక ఆయన ఇదే చెప్పాడంట. ఏమన్నాడంటే, వాక్యం చెప్తే, సరే ఆ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వారానికి ఒకసారి సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతుందంట. ఏందమ్మా నువ్వు సూట్ కేసు బట్టలు సర్దుకుంటున్నావంటే, పాస్టర్ గారు ఎప్పుడో చెప్పారు, ఏమొచ్చినా నువ్వే సర్దుకు పొమ్మన్నాడు. సర్దుకు పొమ్మంది ఏంటి? సూట్ కేసా? బట్టల? కుటుంబంలో సర్దుకు పొమ్మంటే ఆమెకేమర్థమైంది? సూట్ కేసు సర్దుకుపోవటం అనుకుంటుంది. ఏంటి సార్, అర్థమైందా? కాబట్టి ఏ బంధం అంటే ఇది సమాధాన బంధం. నాలుగోది, ఒక కుటుంబాన్ని భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నాలుగో బంధం ఏంటంటే, కొలస్సీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. ఏ బంధం? నాలుగవది ప్రేమ బంధం. ఒకరికొకరు ప్రేమించుకోవాలి. కొన్ని చూడండి, వారి కుటుంబం వేరు, వీళ్ళ కుటుంబం వేరు, వారి ప్రాంతం వేరు, వీరి ప్రాంతం వేరు, కానీ ప్రేమ అనేది అన్నిటినీ కలుపుతుంది. ప్రేమ అనేది పాతవన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది. ప్రేమ అనేది అప్పటికప్పుడు ఆశలు చిగురింపజేస్తుంది, బంధాన్ని ఏర్పరుస్తుంది. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. అంతేకాదు ఇద్దరు కలిసి దేవుణ్ణి ప్రేమించాలి. ఇది నాలుగవది. ఏ బంధం? ప్రేమ బంధం. భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి. ఈ రోజున ఎప్పుడైతే ప్రేమ తగ్గిపోద్దో కుటుంబంలో సంతోషం తగ్గిపోద్ది. ఎప్పుడైతే ప్రేమ తగ్గిపోద్దో ఆనందం తగ్గిపోద్ది, నెమ్మది తగ్గిపోద్ది, అన్నీ తగ్గిపోతాయి. ఇవి తగ్గిపోకుండా ఉండటానికి ఇప్పుడు అమెరికా దేశంలో ఏం చేశారంటే, ఒక మిషన్ వచ్చింది. అదేంటంటే లవ్ మీటర్ అని ఒక ఇదిలాగా ఉంటుంది అనమాట. ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవటానికి భర్తను దాని మీద నిలబెడతారు. చెప్పేటప్పుడు ఎన్నో చెప్తాడు, నాకు ఎంతో ప్రేమ ఉందని. కాదబ్బాయి నువ్వు నిలబడమంటారు. అప్పుడు భార్య భర్తకి నిలబడితే ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోద్ది. అప్పుడు దాకా 100% అంటాడు కదా, అందులో ఎంత ఉంటుందంటే అమ్మాయికి 30% అంటాడు. చూడు నీకు 30% ఉంది నా మీద ప్రేమ అంటాడు. ఉండయా నీ రిజల్ట్ చూద్దామంటే ఈయనకు 10% కూడా ఉండదు. ఇప్పుడు ఆ మీటర్లు వచ్చేసాయి. భయం ఏంటంటే ఇప్పుడు ఇండియాకు వస్తున్నాయి అంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇండియాకు వచ్చేస్తున్నాయి. అప్పుడు లైట్ డిటెక్టర్స్ వచ్చేసాయి ఆల్రెడీ. ఇప్పుడు థీఫ్ డిటెక్టర్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా చాలా ఈ డిఫెన్స్ అనేది వ్యవస్థ చాలా వృద్ధి చెందుతుంది, టెక్నాలజీ. ఇప్పుడు లవ్ డిటెక్టర్స్ వచ్చేసాయి. ఎవరి ప్రేమ ఎంతో మిషన్ మీద నిలబడితే తెలిసిపోతుంది. లేలారా, అయితే మన ప్రేమ అలా ఉండకూడదు. కానీ దేవుని ప్రేమ అది 100% ఉండాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఎక్కడో నుంచి వచ్చి నీ కోసం నీ ఇంట్లో ఉంటూ, నీ కోసం పని చేస్తూ, నీ కోసం నిజంగా ఇంత ఆరాటపడుతున్నా నీ భార్య కంటే ఈ లోకంలో ఎక్కువ ఎవరున్నారు? నీ భార్యను ప్రేమించు. అంతేకాదు నీ భర్త తన జీవితాంతం నీ కొరకు కష్టపడతాడు, నీ కోసం ప్రయాసపడతాడు, చెమటోడిస్తాడు. కానీ ఏ చిన్న పని చేసినా నా భార్య నా కుటుంబం అనే స్వార్థం లేకుండా పనిచేసే నీ భర్తను ప్రేమించాలి. ఎప్పుడైతే ఈ ప్రేమ తగ్గిపోయి ఆ ప్రేమ వేరే వారి మీదకి వెళ్ళిపోయిందో కుటుంబంలో బంధం అనేది విచ్ఛిన్నమైపోతుంది. నాలుగవది, శ్రీకాంత్, అమూల్య, మీరు ఈ రోజు నుంచి మీకు ట్రైనింగ్ పీరియడ్ అనమాట. అదేంటంటే నాలుగవది ప్రేమ బంధం. ఐదవది మనం చూస్తే ఏ బంధం అంటే ఇది కొలస్సీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీ 3:16లో ఏ బంధంతో దేవుడి వివాహాన్ని ఏర్పాటు చేస్తున్నాడో తెలుసుకోవాలి. చదవండి. సంగీతములతోనో కీర్తనలతోనో, అది ఆత్మబంధం. ఏ బంధం అంటే ఇది శరీర సంబంధమైన బంధం మాత్రమే కాదు, ఆత్మబంధం. అంటే ఆత్మలో ఒకరినొకరు
ఆత్మలో ఒకరినొకరు ఎంతగానో అనురాగం చూపటం, ఇది ఆత్మబంధం. అంటే ఇది శరీర రీతి అయిన ఎమోషన్స్ కాదు. చాలామంది అనుకుంటారు శరీర సంబంధం. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులే వస్తున్నాయి. ఎందుకయ్యా, ఆమెను కావాలని నువ్వు ఇష్టపడి మరీ ప్రేమించావు, మరి ఇప్పుడు ఎందుకు వదిలేసావంటే అతను ఏమన్నాడో తెలుసా? అన్నా, ఆమె అయితే అప్పుడు పెళ్లి కాకముందైతే ఆమె జుట్టు ఎంత ఉందో తెలుసా, ఆమె జడ పెద్దది. అంటే ఈ శరీర సంబంధమైన ప్రేమలు ఉండవు. మరి ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు కట్లపాములాగా ఉందంట, మరి ఇప్పుడు కొత్తిమీర కట్టలాగా ఉందంట జుట్టు. దాన్ని బట్టా అండి, దాన్ని బట్టా. మరి నువ్వెందుకమ్మా అంటే, అన్నా అప్పుడు ఏదేను తోటలాగా ఉంది ఆయన జుట్టు, మరి ఇప్పుడు ఎలా ఉందంటే ఏమంటుందంటే క్రికెట్ గ్రౌండ్ లాగా ఉందన్నా. ఎంత భయంకరం అండి. శరీరాన్ని చూడొద్దు, నీ భర్త మనసును చూడు, నీ భార్య మనసును చూడు. ఇది ప్రేమాబంధం, లోక సంబంధమైన బంధాలు కాదు. ఇది ఆత్మబంధం. ఆత్మానుసారంగా చూస్తే నీ భార్య ఎప్పటికీ నీకు అందంగానే కనపడుతుంది. ఆత్మలో చూస్తే నీ భర్త నీకు ఎప్పుడు అందంగానే కనపడతాడు. పై రూపాన్ని చూడొద్దు. రోజులు గడిచే కొద్దీ మన శరీరంలో మార్పులు వచ్చేస్తాయి, రకరకాలైన పరిస్థితులు వచ్చేస్తాయి, శరీరం మారిపోతుంది, అందం తగ్గిపోద్ది. అనారోగ్యాలు వస్తున్నాయి ఈ దినాల్లో. చిన్న చిన్న అనారోగ్యాలు పెద్ద అయిపోతున్నాయి ప్రియులారా. అందుకని విజయవాడ, గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అంట ప్రపంచంలో ఎక్కడా లేవంటండి. విజయవాడలో 14,000 హాస్పిటల్ ఉంటే గుంటూరులో 12,000 హాస్పిటల్ ఉన్నాయి. అంటే దాదాపు ఈ 2 పట్టణాల్లోనే 25,000 హాస్పిటల్ అండి. కారణం ఎన్ని అనారోగ్యాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ బలహీనతను బట్టి ఆ భార్య ఎంతో కష్టపడేది. కష్టపడి ఆలోచించి దిగులు పడి ఆమె రూపమంతా పోయింది. ఇప్పుడు భర్త అంటాడు, ఇప్పుడు అందంగా లేదు. అరే, చిక్కిపోయింది ఎవరి కోసం? కష్టపడింది ఎవరి కోసం? అందం పోగొట్టుకుంది ఎవరి కోసం? నీ కోసమే. నువ్వు వద్దంటావా? శరీర రీతిగా ఎప్పుడు చూడొద్దు నీ భర్తని, శరీర రీతిగా ఎప్పుడు చూడొద్దు నీ భార్యని. ఆత్మలో చూడు. నీ కోసం కష్టపడుతుంది, నీ కోసం కన్నీరు కారుస్తుంది, నీ కోసం ఎదురు చూస్తుంది. ఏ బంధం అంటే ఇది చెప్పండి? ఆత్మబంధం. చెప్తారా? మొట్టమొదట స్నేహబంధంతో ఉండాలి, రెండవది సహోదర బంధం, మూడవది సమాధాన బంధం, నాలుగవది ప్రేమాబంధం, ఐదవది ఏ బంధం ఇది? ఇది ఆత్మబంధం, ఆత్మీయ బంధం. ఇది 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఆ రోజు మనం చూస్తే ఆ రోజు బైబిల్ చెప్పే బంధం ఏంటంటే 1 తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 తిమోతి 1:4. అది ఏ బంధం అంటండి? ఇది ఏ బంధం? ఈ సంబంధం ఏముండాలంట? భార్యాభర్తల బంధం అనేది విశ్వాసంతో కూడింది. నీ భార్యను నువ్వు పూర్తిగా నమ్మాలి, నీ భర్తను నువ్వు పూర్తిగా నమ్మాలి. చిన్న చిన్న అనుమానాలు వస్తాయి కుటుంబంలో, ఎన్నెన్నో చెప్తారు. మన నెల్లూరులో ఆ మధ్య కాలంలో జరిగిన సంగతి. ఎందుకంటే కొన్ని హెచ్చరికలు కూడా అవసరం. ఎంత వేడుకలైనా సరే కొన్ని జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు గుర్తు చేస్తున్నాయి. భార్యాభర్తలు చక్కగా పెళ్ళయింది, సంతోషంగా ఉంటున్నారు. అబ్బాయి బ్యాంకులో జాబ్ చేస్తాడు, అమ్మాయి చక్కగా టీచర్ ట్రైనింగ్ అయిపోయింది, ఉద్యోగం వస్తుంది, డిఎస్సి సెలెక్ట్ అయింది, సంతోషంగా వారిద్దరికి వివాహం చేశారు, నెల్లూరులో ఉంటున్నారు. సరే, ఒక రోజున అతను డ్యూటీకి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అడిగాడంటే, ఏం కూర చేస్తావు శాంత అంటే, ఏమండి కొంచెం తలకాయ నొప్పిగా ఉంది, ఈరోజు మరి కూర చేయలేను, మీరు ఏమనుకోకపోతే మీ క్యాంటీన్లోనే బ్యాంకులో ఈ పూట భోంచేయండి, నేనేదో మజ్జిగ దాకా పడుకుంటాను అందంట. సరే అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు. నెల్లూరులో జరిగిందండి ఇది. సరే వచ్చాడు. రాగానే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఏం పని ఉండదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఫ్యామిలీ ఎలా ఉంది, ఇదే పని వాళ్ళకే. ఇలా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇంటి ఎదురుకుండానే ఉంటాడు. అరే ఎవరు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు ఇతను, అతన్ని గేట్ దగ్గర చూడగానే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, కౌగిలించుకుంది, గబగబా ఇద్దరు వెళ్ళిపోయారు. ఇది చూశాడు. ఇక ఏమొచ్చేసింది ఇతనికి, అనుమానం వచ్చి ఫోన్ చేశాడు. అరే విజయ్ మీ ఇంట్లో ఏదో జరుగుతుందిరా. ఏం జరుగుతుందిరా? ఎవరో వచ్చారా, గబగబ పరిగెత్తుకొట్టు వచ్చిందిరా మీ ఆవిడ. రే నువ్వు నిజంగా చూసావా? నేను చూశానురా నా కళ్ళతో. నిజమేరా నేను చెప్పేది.
చెల్లెమ్మ అలా అని నేను అనుకోలేదురా. అవునా, నీకు మొన్న ఉదయంలో ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది. మేనేజర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, ఆవేశంతో రగిలిపోయాడు. గబాబు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే భార్య ఏం చేస్తుందో తెలుసా? చికెన్ వండుతుంది. కోపం వచ్చేసింది. ఈరోజు నన్ను ఆఫీసులో తినమని చికెన్ వండుతుందా? చూశాడు. గబగబ వచ్చి ఇతను ఎక్కడున్నాడని చూస్తే బెడ్రూమ్లో పడుకుని ఉన్నాడు. ఒరే, వీడు నా బెడ్రూమ్లో పడుకుంటాడా? ఆలోచన లేదండి. నా భార్య ఎందుకు పిలిచింది, ఎవరు అని ఆలోచించలా. గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ కత్తి తీసుకొని అమ్మాయిని పొడి చేశాడు. ఆ కేకలకి అతను వస్తుండే అతన్ని పొడి చేశాడు. అమ్మాయి ఏదో చెప్పబోతుంది, ఏమంటే ఒక్క మాట లేదు, దుర్మార్గురాలా, నాకు అన్యాయం చేస్తావని పొడి చేశాడు. ఏం జరిగింది? ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఇక లాస్ట్లో మరణ వాంగ్మూలం తీసుకోవటానికి మరి ఎంఆర్ఓ గారు, తర్వాత కలెక్టర్ గారు, మెజిస్ట్రేట్ గారు పిలిచారు. అప్పుడు అమ్మాయి అంటుంది, ఏమండి చనిపోయే ముందు ఒక మాట చెప్తాను. ఏం చెప్తావు? ఇంకా కోపం పోలా వీడికి. ఏం చెప్తావు చెప్పు. పోలీసులు పట్టుకున్నా కోపం పోలా. ఏమండి, నేను చెప్పే మాట వింటే మీరు చాలా సంతోషిస్తారు. ఏంటది? వచ్చింది ఎవరో తెలుసా? మీరు 10 రోజులుగా ఎతుకుతున్నారే, 10 రోజులుగా తిరుగుతున్నారే, మీ తమ్ముడు దొరకటానికి నాది పూచి అని మీరు పేపర్లో ప్రకటన చేశారే, మా తమ్ముడు వచ్చేసాడండి. వాడేనండి మా తమ్ముడు. అయ్యో, ఎందుకు చెప్పలేదు ఆ మాట? నేను చెప్పేదాకా ఎక్కడ విన్నారండి? ఈరోజు నా భార్య ఏదైనా చేసిందంటే దానికి వెనకాల ఏదో అర్థం ఉంది. తొందరపడద్దు బ్రదర్స్. ఆవేశం ఎక్కువ మన వాళ్ళకి. అదేంటంటే అదే కారం అంట, అదేంటంటే ఏదో మిరపకాయ పేరు ఏదో చెప్పారు. ఏ మిరపకాయ? తేజ అంట. ఎంత తేజ అయినా కానీ నువ్వు తప్పు చేస్తే నీకు తేజ చూపిస్తారు అక్కడ. ఎంత పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఆమె చనిపోయింది, అతను చనిపోయాడు. ఈ అబ్బాయి, ఈ యవనస్తుడు ఉద్యోగం పోయింది, ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో, సొంత తమ్ముడని తెలుసుకోవాలి. ఈరోజు నమ్మకం ఉండాలండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి. అలాగే శ్రీకాంత్, నీ భార్యను పూర్తిగా నమ్ము. ఎందుకంటే దేవుడిచ్చాడు నీకు. దేవుడి మీద ఎంత నమ్మకమో నీ భార్యను అంత నమ్మాలి. అలాగే అమూల్య, నీ భర్తను నమ్మాలి. ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానం. నువ్వు అనుమానిస్తే దేవుణ్ణి అనుమానించినట్లే. ఏ బంధం ఇది చెప్పండి? ఆరోది ఏ బంధం? విశ్వాస బంధం. ఇంకొకటి ఉందండి. ఇప్పుడు చెప్పనా, పెళ్ళికి చెప్పనా? ఇప్పుడే చెప్పాలా? ఇందాక దాకా హడావుడిగా ఉన్నారు. ఇప్పుడేం చెప్పండి అంటున్నారు. ఇప్పుడు చెప్పనా, ఈసారి చెప్పనా? థ్యాంక్ యూ అక్క. సరే చెప్తాను. 7వది చివరిది. ఇదే బంధం అంటే మళ్ళీ ఎందుకు మీకు టెన్షన్ ఎందుకులే. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ భార్యాభర్తల బంధం అనేది అమ్మా, ఇది లోక సంబంధమైంది కాదు, శరీర. చదవండి అన్న. ఇందువలన అది ఏ సంబంధం అంటే ఇది పరలోక సంబంధం. అందుకని పెళ్ళి అనేది ఇక్కడ జరిగిద్ది, కానీ నిర్ణయించేది ఎక్కడా? అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దేవుడు నిర్ణయిస్తాడు, ఇక్కడ జరుగుతాయి. ఇది తెలియక చాలా మంది అనుకుంటారు, మా అమ్మ చూసిన సంబంధం, మా నాన్న చూసిన సంబంధం, మా పాస్టర్ గారు చూసిన సంబంధం. కాదమ్మా, దేవుడు చూశాడు. ఇది మేము పనిచేసాం అంతే. ఆ మధ్య కాలంలో ఆ భార్యకు వచ్చి చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, అమ్మాయి మన పెళ్లి చేశాడే, పాప మా పాస్టర్ గారు చచ్చిపోయాడంట అని చెప్తే ఈ అమ్మాయి అంటదంట, అయ్యో పాపం అనకుండా అందంట, చేసిన పాపం ఏడుగు పోద్ది అందంటండి. చేసిన పాపం అంటే వీళ్ళ పెళ్లి చేయటం ఒక పాపం లాగుంది. ఈరోజు పెళ్లి చేయటం కూడా మాకు పాపమే. ఇలా ఏ బంధం ఇది? పరలోక బంధం. అంటే ఇక్కడే కాదు, పరలోకంలో కూడా మీ బంధం ఉంటుంది. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారు ఉన్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ బంధం ఇక్కడే కాదు, పరలోకంలో కూడా మీరు ఉండాలి, ప్రభుతో ఉండాలి. ఈ బంధం తెలియక ఇది నాన్న వివాహం అంటే చిన్నపిల్లల ఆటని, ఏదో కొన్ని రోజులు 3 నాళ్ళ ముచ్చటని, ఏదో పెద్దలు చూశారని, ఇలా రకరకాలైన అభిప్రాయాలు ఇంకా నీలో ఉన్నాయేమో. ఈరోజు తీసివేసుకో. పెళ్ళయి కూడా ఈ ఆనందం లేకుండా ఉంటున్న ప్రియ సహోదరి, ఇది నాయన దేవుడు ఈ ఆనందాన్ని నీకు ఇస్తాడు. మరలా సహోదరుడా, ఈ సంతోషాన్ని నీకు ఇస్తాడు. ఇది నీకు రావాలంటే ప్రియులారా, ఈ బంధాన్ని ఏర్పాటు చేసిన దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. ఆయన నీ జీవితాన్ని మరలా మార్చగలడు, మరలా చక్కబెట్టగలడు, మరలా కట్టగలడు. కోల్పోయిన ఆనందాన్ని ఇస్తాడు, కోల్పోయిన సంతోషాన్ని ఇస్తాడు. వివాహమైంది, నెమ్మది లేదు,
సంతోషం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నావా ప్రియ సహోదరుడా, ఆ దేవుడే రావాలి. అందుకని ఈ యొక్క బంధాన్ని మనకి ఇవ్వటం కోసం 2024 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఆ బంధాన్ని తెంచుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? పరలోకంతో బంధం తెంచుకున్నాడు, తండ్రితో బంధం తెంచుకున్నాడు, ఆ రాజ్యంతో బంధం తెంచుకున్నాడు. ఎందుకు భూమితో సంబంధం ఏర్పరచుకున్నాడంటే ఆ ఆదామనే ఆ భూ సంబంధమైన వ్యక్తిని మరలా దేవునితో చేర్చటానికి, వారిలో సంతోషాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒక దినాన ఒక ఇంజనీర్ గారు ఒక పెద్ద కారు తోలుకుంటూ వెళ్తున్నాడు. చాలా గొప్ప ఇంజనీర్ ఆయన. ఆ కంపెనీకి ఆయన ఓనర్. వెళ్తా ఉంటే కారు మధ్యలో ఆగిపోయింది. ఇలాంటి ఎండాకాలం కారు ఆగిపోతే సరే మొత్తానికి చూశాడు, ఆ ఇంజన్ చూశాడు, ఎంతసేపు చూసినా స్టార్ట్ అవ్వట్లా. వెనకాల ఇంకొక పెద్ద ఆయన వచ్చి అన్నాడంట, ఏమండి ఏమైందంటే, ఏమయ్యా పెద్ద ఆయన నీకేం తెలుసు, నువ్వు ముసలాయనవే, నేను పెద్ద ఇంజనీర్ని, ఈ కారు ఓనర్ని, ఈ కంపెనీ ఓనర్ని, నీకు తెలియదులే అన్నాడు. ఆయన అన్నాడు, లేదండి నాకు ఏదైనా చెప్పండి, హెల్ప్ చేస్తా అన్నాడు. అరిసి పంపించేశాడంట. మళ్ళీ పావుగంట తర్వాత వచ్చి ఏదైనా హెల్ప్ చేయనా అన్నాడంట. ఏమయ్యా నన్ను ఇసుకిస్తున్నావు, నీకేం తెలిసి వెళ్ళిపో అన్నాడంట. మళ్ళీ పావుగంట దాకా వచ్చి కెన్ ఐ హెల్ప్ యూ అన్నాడంట. ఇక ఇసుగుబుట్టు అన్నాడంట. సరేలే ఏ హెల్ప్ చేస్తావు వచ్చి, నా వల్ల కాల నీ వల్ల ఏమవుద్దని వెళ్ళిపోయాడంట. ఇతను వెంటనే ఏం చేశాడంటే ఆ ఇంజన్లో ఏదో పట్టుకుని ఇలా అన్నాడంట. స్టార్ట్ అయిపోయిందంటే అండి. వెంటనే ఇతను అన్నాడంట, అయ్యా ఏంటి ఏం చేశావు, ఈ కారు గురించి నాకు తెలుసు, ఈ కారు కంపెనీకి నేనే ఓనర్నే, మరి నాకు స్టార్ట్ అవ్వలా, నీకెలా స్టార్ట్ అయిందంటే ఆ పెద్ద ఆయన నవ్వు అన్నాడంట, ఏదో అయిందిలే అన్నాడంట. అప్పుడు అన్నాడంట, అయ్యా ఒక మాట చెప్పండి, అసలు నీ పేరేంటో చెప్పండి నాకు అన్నాడంట. నా పేరు నీ కారు వెనకాల ఉంది పో అన్నాడంట. నా పేరు ఎక్కడుంది, నీ కారు వెనకాలే ఉంది, కారు వెనకాల ఈయన పేరు ఉంటావేంట అని చెప్పి చూసి, ఏమండి ఫోర్డ్ అని ఉంది కదా అంటే, ఆ ఫోర్డ్ నేనే అన్నాడంట. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ బట్ ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ ద కార్ అన్నాడంటండి. ఈ రోజున నీ జీవితానికి నువ్వు ఓనర్ కావచ్చు, నీ కుటుంబానికి ఓనర్ కావచ్చు, నీకు క్రియేటర్ ఉన్నాడు ప్రభువు. ఆయన రాగాలి, ఆయన వస్తే గాని నీ సమస్య మామూలు అవ్వదు. ఆయన నీ జీవితంలోకి రాకపోతే నీ కన్నీరు ఆగిపోదు, నీ సమస్యలు తగ్గిపోవు, నీ యొక్క బాధలు వేదనలు పోవాలంటే ఆ ఓనర్ క్రియేటర్ రావాలి. ఆయనే ప్రభువు అయిన యేసు. యేసు అంటే ఏదో అనుకుంటున్నావేమో, అమ్మ ఒక్క మాట చెప్తున్నాను, యేసు అంటే 2 అక్షరాలు. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసేవాడు. ఏ అంటే ఏదైనా, ఏ కష్టంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, సు అంటే సులువుగా చేసేవాడు యేసు. ఏ అంటే అందరు చెప్పండి, ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసేవాడు, ఆయన పేరు యేసు. ఈరోజు నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, యేసు దగ్గరికి రా. యేసు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. ఎందుకంటే నీ కోసం నా కోసం కలువరి సిలువలో మన శిక్షను భరించి రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే నెమ్మది, ఇందాక అదే పాడారు, శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది, పాప క్షమాపణ నీకు లభిస్తుంది. యేసు లేకపోతే ఆ కారు స్టార్ట్ కానట్లు నీ జీవితం స్టార్ట్ అవ్వదు. ఎప్పుడు రిపేర్లే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు కష్టాలే, నువ్వెంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. ఒక్కసారి ఆయన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు, నీ కుటుంబంలోకి ఆహ్వానించు, నీ హృదయంలోకి ఆహ్వానించు, నీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఈ 7 అనుబంధంతో 2 బిడ్డలు సిద్ధపడటమే కాదు, నువ్వు కూడా ఈరోజు యేసు హృదయంలో చేర్చుకో. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. చివరిలో ఒక్క మాట ప్రార్థన చేస్తాం. అందరు తల్ల వంచండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరి, ఒక్కసారి ఆలోచించు, పైకి ఎంత చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చావు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, నీ హృదయంలో ఎంత భయం ఉంది, దేవుడికి తెలిసిది. ఇలాగే వెళ్ళిపోతావా? ఈ వేదనతో వెళ్ళిపోతావా? ఈ దుఃఖంతో వెళ్ళిపోతావా? ఈ దిగులతో వెళ్ళిపోతావా? దేవుడి చిత్తం అది కాదు. నేను తీసుకొచ్చింది ఎందుకంటే నెమ్మదితో పంపించాలని, సుఖంగా పంపించాలని, సంతోషంగా పంపించాలని ఆయన వచ్చాడు. యేసు ప్రభు నీకు దొరికే సమయం ఇది.
ఆయన ఏదైనా సులువుగా చేసేవాడు. ఆయన క్రైస్తవుల దేవుడు అనుకోవద్దు, అందరికీ దేవుడు, ఎవరినైనా ప్రేమించే దేవుడు, ఎవరినైనా ఇష్టపడే దేవుడు, ఎవరినైనా స్వీకరించే దేవుడు, ఎవరి జీవితాన్నైనా మార్చే దేవుడు. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం ఆ ప్రభుని హృదయంలో చేర్చుకో. అంతే కదా ఎవరి బిడ్డలారా, మీరు కూడా యేసు ప్రభుని కలిగి వివాహం కొరకు సిద్ధపడండి. మీ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా దీవించి ప్రపంచంలో ఒక ముఖ్యమైన మాదిరికరమైన అన్ ఎగ్జాంపులరీ ఫ్యామిలీగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. అలాగే వచ్చిన వారందరినీ కూడా దేవుడు అలాంటి కృపతో నింపి ఆదరించి రక్షించునుగాక. థ్యాంక్ యూ.